తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇక చూడూరి జేడీ లక్ష్మీనారాయణ భార్యకు అంట సైబర్ నేరగాళ్ళు టోకర్ వేసిరంట. ఇక ఆయన గంత పెద్ద ఆఫీసర్ భార్యనే గిసోటి దాంట్లో ఉచ్చల చిక్కితే ఇక నా ఆశ ఉంటుంటే తక్కువలో ఏం కావాలి చెప్పురు. ఇక ఆశ కూసిగాడు చచ్చారని సమవుతుండే కదా, అది ఇదే కావచ్చు. ఆశ పరులు ఎవరైతే ఉంటారో గాలను బాగా క్యాచ్ చేస్తారు ఈ సైబర్ నేరగాళ్ళు అంతా. జేడీ లక్ష్మీనారాయణ భార్యకు సైబర్ నేరగాళ్ళ టోకరా పెట్టుబడి చిట్కాల పేరుతో 2,58,00,000కు మోసం. ఓ కొడుక 2,58,00,000 రూపాయలంట. సార్ సంపాదించిన సంపాదన మొత్తం వెళ్ళక పెట్టట్టు తొరసాని చెప్పినట్టు చేస్తే 500 రెట్లు లాభం అంటూ ఎరేసిండంట. అవునా అక్క, నీ పేరు ఊర్మిలోనే ఏదో ఉన్నది. ఇప్పుడు నువ్వు ఎంతో కొంత జ్ఞానవంతురాలివి. సారు పెద్ద పోలీస్ ఆఫీసరు భార్య అంటే నువ్వు కూడా చిన్నపాటి పోలీస్ ఆఫీసరు లెక్క తెలివి ఉండాలి. పెట్టుబడులు పెడితే 500 రెట్లు నీకు లాభాలు వస్తాయంటే ఎట నమ్మినవా అమ్మ, నాకు అర్థమవుతలేదు. కానీ ఉత్త పుణ్యానికి నమ్మి 2,58,00,000 రూపాయలు పొడగొట్టావంటే ఇక చూడు కథ. చెప్పినట్టే చేస్తే 500 రెట్ల లాభం అంటూ ఎరా. పసిడి తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిన మాజీ IPS భార్య ఓ కొడుకు పసిడి బంగారం కూడా కుదబెట్టిందంట. బంగారం ఎండి ఓ లక్ష్మీనారాయణ సారు నీ కొంప కొల్లేరు చేసినట్టే ఉంది, పాడైపోను. నువ్వు మరి కష్టపడి సంపాదించినవు ఎట సంపాదించినవు, ఆ కాలాన సంపాదన బాగానే సంపాదించినవు. కానీ బంగారం ఏంది ఎండి అన్నీ కథం చేసిందంట. 2,58,00,000 రూపాయలు కథం చేసింది. అయితే చూడు నాయన, నువ్వేమో ఎంతో తెలుకల్లా అయినావు, నీ భార్య మాత్రం గిసోడి పని చేసింది. ఇక పాయ మరి వెనకకు వచ్చారంట సైబర్ నేరగాలు దొరికేనా. దాదాపుగా అయితే పోయిన సొమ్ము పోయినట్టే లెక్క. గుళ్ళేసినా కానీ ఇంత బుద్ధిపాలన దక్కుతుంది. కానీ సైబర్ నేరగాల ఎరల పడ్డావనుకో ఇక అంతే సంగతులు, మళ్ళీ బయటకు వచ్చేది అయితే లేదు. ఒకవేళ లక్ష్మీనారాయణ సార్కే కనుక దొంగలు దొరికితే మరి అందరు దొరకాలి. మరి దొరికేనంటారు అలా నాకైతే నమ్మకం లేదు. మరి మీకు నమ్మకం ఉందో లేదో కామెంట్ పెట్టుర్రి.